హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 4 డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అనే చాప్టర్కి సంబంధించిన మనం ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఈ 3 ప్రాబ్లమ్స్ 4 కదా, ఈ 4ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ 15B క్వశ్చన్ కానీ ఏ క్వశ్చన్ కానీ ఇట్లాంటి మోడల్ అడగడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. 5 మార్కులకి అడుగుతూ ఉంటాడు. మరి ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటున్నా. లెట్ y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2 హోల్ పవర్ 5. ఎస్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు, దాన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ with respect to y, differentiating with respect to x తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ప్రాబ్లంలో విత్ రెస్పెక్ట్ x ఇచ్చారు. మరి మీరు గమనిస్తే ఎప్పుడైనా 3x మైనస్ 2 హోల్ పవర్ 5కి డిఫరెన్షియేషన్ ఫార్ములా లేదు సార్. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x పవర్ n, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ x హోల్ పవర్ n. కాబట్టి సో డైరెక్ట్గా మీరు గమనిస్తే అది x పవర్ n లాగా డైరెక్ట్గా లేదు సార్. సో x పవర్ nకి డిఫరెన్షియేషన్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. కాబట్టి మీరు గమనిస్తే దీన్ని అంతటిని x లాగా అనుకోండి. దేన్నైతే x లాగా అనుకుంటామో మళ్ళీ దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. కాబట్టి ఆ 3x మైనస్ 2 కానీ ఏదైనా సైన్ ఆఫ్ కానీ కాస్ ఆఫ్ కానీ లాగ్ ఆఫ్ కానీ అలా ఉంటే ఆ లోపల ఉండేదాన్ని మీరు ఎక్స్ లాగా అనుకోండి. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? ఎస్. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్, మీరు గమనిస్తే చూడండి, dy బై డిఎక్స్ ఆఫ్ 3x మైనస్ 2 హోల్ పవర్ 5. ఎస్, ఇది ఎలా ఉంది? x పవర్ n లాగా ఉంది. ఓకేనా? సో x పవర్ n కి ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంటే పవర్ అనేది బేస్ అవుతుంది n ఇంటూ x పవర్, అంటే 3x మైనస్ 2 హోల్ పవర్ n మైనస్ 1. n అంటే ఇక్కడ 5 మైనస్ 1. అదేవిధంగా మళ్ళీ మనం దేన్ని x లాగా అనుకున్నాము, 3x మైనస్ 2ని దాన్ని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయి. సో d by dx of 3x minus 2 yes, which is equal to 5 into, ఇది ఇలానే రాస్తున్నా, 3x minus 2, 5 minus 1 4 అవుతుంది. మరి దీన్ని డిఫరెన్షియేటింగ్ చేద్దాం. 3xకి డెరివేటివ్ 3 కాన్స్టెంట్కి 0. సో కాబట్టి 3 మైనస్ 0. ఎస్, ఇక ఫైనల్ స్టెప్ 5 ఇంటూ 3 15 ఇంటూ 3x మైనస్ 2 హోల్ పవర్ 4. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. సెకండ్ వన్, ఇచ్చిన ఫంక్షన్ ని నేను y అనుకుంటున్నా. లెట్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ కాస్ h2x. మరి ఇప్పుడు దీన్ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు d బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాస్ h2x. ఎస్, మీరు గమనిస్తే ఇది అగైన్ ఎలా ఉంది? లాగ్ ఎక్స్ లాగా ఉంది. హాఫ్, ఆ హాఫ్ లో ఉండేదాన్ని ఎక్స్ లాగా అనుకోండి. లాగ్ ఎక్స్ కి డెరివేటివ్ 1/x. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము? కాస్ h2x. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఆ హాఫ్ లో ఉండేదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దేన్ని అనుకుంటాం? దాన్ని డెరివేటివ్ చేయాలి. ఎక్స్ లాగా దేన్ని అనుకుంటాము? దాన్ని డెరివేటివ్ చేయండి. ఎస్, చూడండి, ఒక 2 ఫార్ములాస్
డిఫరెన్షియేషన్లో డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్కి ఏమవుతుందంటే ఫార్ములా కాస్ హెచ్ఎక్స్ అవుతుంది, మైనస్ రాదు సార్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ ఏమవుతుంది, సైన్ హెచ్ఎక్స్ అవుతుంది, మైనస్ రాదు. ఓకేనా, గమనించాలి. మరి ఇప్పుడు చూడండి, ఇదంతా ఎక్స్ లాగా అనుకున్నాం కదా, లాగ్ ఎక్స్కి 1/x అవుతుంది, కాబట్టి 1 కాస్ హెచ్ 2x. మళ్ళీ దేన్ని ఎక్స్ లాగా అనుకున్నాము, కాస్ హెచ్ 2x, కాబట్టి దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ 2x. ఓకేనా, ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది ఇలానే రాస్తున్నాను, కాస్ హెచ్ 2x. ఇప్పుడు మీరు గమనిస్తే ఇందాక చెప్పా కాస్ హెచ్ఎక్స్ లాగా ఉంది, అవునా. సో మళ్ళీ ఇది హెచ్, ఇది ఎక్స్, 2xని ఎక్స్ లాగా అనుకో, కాస్ హెచ్ఎక్స్కి సైన్ హెచ్ఎక్స్, మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము, 2xని, దాన్ని డెరివేటివ్ చేయాలి. కాబట్టి కాస్ హెచ్ఎక్స్కి సైన్ హెచ్ 2xకి సైన్ హెచ్ 2x, మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము, 2x, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ 2x. ఓకేనా, బట్ నెక్స్ట్ is equal to 1 cos h 2x. ఇప్పుడు చూడండి, sin h 2x అలానే రాశాను, మరి 2xకి డిఫరెన్షియేషన్ 2, sin h 2x బై cos h 2x, sin బై cos tan అవుతుంది, cos బై sin cot అవుతుంది, కాబట్టి అక్కడ 2 అవుట్ సైడ్లో రాసుకుంటే మనం ఫైనల్గా దీన్ని sin బై cos tan అయిపోతుంది, కాబట్టి tan h 2x అయిపోయి, ఇది dy బై dx. ఓకేనా, సో ఇలా చేయాలి. మరి నెక్స్ట్ థర్డ్ వన్, లెట్ y ఈజ్ ఈక్వల్ టు, కొద్దిగా స్లోగా స్లోగా కొద్దిగా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఎస్, మీరు గమనించాలి, చూడండి, లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్కి ఎక్కడ ఫార్ములా లేదు సార్, లాగ్ ఎక్స్కి ఉంది సార్. ఓకేనా, ఇదంతా ఎక్స్ అనుకోండి, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x అవుతుంది, మళ్ళీ దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకున్నామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. మరి చూద్దాం, లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేద్దాము, చూడాలి. log x కి డిఫరెన్షియేషన్, దిస్ బికమ్స్ టోటల్ x, log x కి 1/x అవుతుంది, కాబట్టి 1 sin ఆఫ్ log x. ఓకేనా, మళ్ళీ దేన్ని x అనుకున్నాం, సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, దాన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. దేన్నైతే ఎక్స్ లాగా ఊహించుకున్నావు, దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నావు, దేన్నైతే ఎక్స్ లాగా అజంప్షన్ చేసుకున్నావు, దేన్నైతే ఎక్స్ లాగా కన్సిడర్ చేసుకున్నావు, దాన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఎస్, మళ్ళీ మీరు గమనించాలి, ఇంకా దీని పని అయిపోయింది, ఇది వస్తూనే ఉంటుంది, ఇక్కడ దీని పని అయిపోయింది, ఇక్కడ వస్తూనే ఉంటుంది. ఓకేనా, డైరెక్ట్ ఫార్ములా 1/xకి లాగ్ ఎక్స్, అట్లా ఈ టర్మ్ అనేది వస్తూ ఉంటుంది. ఎస్, మరి నెక్స్ట్ చూడండి, 1 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. చూడండి, మళ్ళీ మీరు గమనించాలి, ఎప్పుడైనా మన డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉందని లేదు సార్, సైన్ ఎక్స్కి ఉంది కాస్ ఎక్స్, మరి ఆ హాఫ్లో ఉండేదాన్ని ఎక్స్ అనుకో, హాఫ్లో ఉండేదాన్ని ఎక్స్ అనుకో, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అవుతుంది సార్, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నావు సార్, లాగ్ ఎక్స్, దాన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. సో అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఎస్, సో మరి మీరు గమనిస్తే కాస్ బై సైన్, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, సైన్ బై కాస్ ఏమవుద్ది, ట్యాన్ అవుతుంది, అక్కడ కాస్ బై సైన్ ఉంది, కాట్ అవుతుంది, కాబట్టి కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x అయిపోయి, కాబట్టి సో ఫైనల్గా ఇలా చేయాలి. సో కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్, సో దీన్ని dy బై dx అని చెప్పచ్చు. మరి లాస్ట్ ప్రాబ్లం ఈ వీడియోలో, ఫోర్త్ వన్, ఇచ్చిన ఫంక్షన్ని y అనుకుంటున్నాను, ఇచ్చిన ఫంక్షన్ని y. చూడండి,
cos h inverse of 7x square d by dx of ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ లో d by dx of sin h inverse x కి డిఫరెన్షియేషన్ 1 by root 1 plus x square or x square plus 1 by root x square plus 1. అదే cos h inverse కి చెప్పండి సార్. cos h inverse కి గుర్తుపెట్టుకో 1 by root ఫస్ట్ ఇక్కడ x వస్తుంది మైనస్ 1 by root x square minus 1 cos h inverse x కి tan h inverse x కి 1 by 1 minus x square గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎస్. కాబట్టి d by dx of cos h inverse 7x square మీరు గమనిస్తే cos h inverse 7x square కి ఎక్కడ ఫార్ములా లేదు సార్, cos h inverse x ఉంది. ఓకేనా? మరి చూద్దాం. సో cos h ఇన్వర్స్ ఆఫ్లో ఉండేదాన్ని x అనుకో, cos h ఇన్వర్స్ xకి డిఫరెన్షియేషన్ 1 by root x square minus 1. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదే sin h ఇన్వర్స్ xకి 1 by root 1 plus x square, కన్ఫ్యూజ్ అవ్వకండి. కాబట్టి cos h ఇన్వర్స్ xకి 1 by root x square minus 1. మళ్ళీ దేన్ని x అనుకున్నాము? 7x square. దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. d by dx of 7x square. yes, which is equal to 1 by root x square minus 1. ఇప్పుడు x square కి డెరివేటివ్ 2x, ఆల్రెడీ 7 ఉంది, 14x అవుతుంది, డైరెక్ట్గా రాసేయచ్చు. సో మన ఆన్సర్ ఏమంటే dy by dx is equal to 14x by root x square minus 1. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. కాబట్టి ఫార్ములాస్ని బాగా నేర్చుకోవాలి, ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ లేకుండా. ఓకేనా? ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.